హలో గైస్, నేను మీ భువన్ చందు. ఎక్కడ చూసినా రణ్వీర్ అల్బాది అరెస్ట్ అయితే బీర్ బైసెప్స్ అరెస్ట్ అని అనుకుంటున్నారా? అసలు ఎవరు ఇతను? ఎందుకు అరెస్ట్ అయింది? ఇండియాస్ గాట్ లేటెంట్ అనే షో ఎందుకు ఇంత వైరల్ అవుతుంది అనుకుంటున్నారా? అసలు ఏమైంది ఏంటి అనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం. యాక్చువల్లీ రణ్బీర్ అల్బాది అనేది అతను ఏంటంటే యూట్యూబర్. అతను మోస్ట్ ఫేమస్ యూట్యూబర్. అండ్ ఈవెన్ శ్రీ నరేంద్ర మోడీ జీ దగ్గర కూడా అతను అవార్డు తీసుకున్నాడు 2024లో మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డు, లైక్ టాప్ కాంటెంట్ క్రియేటర్ అని. మరి అది ఏమైంది, అసలు ఎందుకు అరెస్ట్ అయ్యారనే రీజన్లోకి వెళ్తే, ఇండియాస్ గాట్ లెట్ టాలెంట్ అనే ఒక షోకి వెళ్ళారు. అందులో సమైర్ అయినా, అపూర్వ, లైక్ ద రెబల్ కిడ్ అనే ఒక నేమ్తో ఇంకా చాలా ఒక 5 మెంబర్స్ అనేవాళ్ళు. అందులో మొత్తం యూట్యూబర్స్ లైక్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మన జయశంకర్ గారు, డాక్టర్ సోమనాథ్, లైక్ అతను ఇస్రో ఒక చైర్మన్, అలా చాలామంది సెలబ్రిటీస్, తమన్నా గారు, టైగర్ ష్రాఫ్, రానా నాయుడు గారు, చాలామంది అలాగా వీళ్ళందరూ ఉన్నారు. లైక్ ఆ ఒక పాడ్కాస్ట్లో పాల్గొన్నారు. బట్ అంత ఫేమస్ అనే ఇన్ఫ్లుయెన్సర్ అండ్ యూట్యూబర్ అతను ఎందుకు అరెస్ట్ అయ్యారు? అసలు ఏంటి రీజన్ ఏంటి? దాని బ్యాక్ రీజన్ ఏంటి? దానికి తోడు ఇండియాస్ గాట్ టాలెంట్ అనే షో ఎందుకు ఆ క్లిప్స్ అనేవి ఎక్కువ మనం చూస్తే ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుంది? అసలు ఏంటి రీజన్ ఏంటి? దాని బ్యాక్ కూడా ఏమైంది అనే స్టోరీలోకి మనం ఇప్పుడు వెళ్తున్నాం. అండ్ రీసెంట్గా ఒక 2-3 డేస్ బ్యాక్ బాగా వైరల్ అవుతున్న క్లిప్స్. అండ్ రీసెంట్గా రణ్వీర్ అల్బాదియా గారు ఏంటంటే ఒక షోకి అటెండ్ అయ్యారు. అది ఏమైంది అంటే, అతను ఒక నార్మల్ ఒక రిలేషన్షిప్, లైక్ అక్కడ ఒక గెస్ట్గా అటెండ్ అయ్యి అతను ఒక 2 కామెంట్స్ చేశారు. ఆ 2 కామెంట్స్ వల్ల అతను ముందుండే ఒక ప్రజెంట్ ఆ ఒక లైఫ్ స్టైల్ ఆ పాడ్కాస్ట్ నుంచి ఇప్పుడు వేరే దానికి చాలామంది ఒక సింగర్ కూడా అతను చేసిన పాడ్కాస్ట్ కూడా పబ్లిష్ చేయొద్దని చెప్పి అన్నారు. ఆల్రెడీ మనం ఇన్స్టాగ్రామ్ చాలా చూసాం. అండ్ రీసెంట్గా ఏమైంది అండ్ ఏంటంటే, ఆ ఒక్క పాడ్కాస్ట్ చూసి అసలు అస్సాం సీఎం, మహారాష్ట్ర సీఎం అండ్ యూబిటీ మినిస్టర్ కూడా అతను ఎందుకు ఇంతగా ట్వీట్ చేసి అందరూ న్యూస్ ఛానల్ ఇంత ఇది ఎందుకు అవుతుందంటే, ఎవరైతే అనకూడదు, ఒక లైక్ ఏమంటాం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇండియాలో ఉంది. బట్ ఒక లిమిట్స్, ఒక రూల్స్ అనే రెగ్యులేషన్స్ అనేవి ఉండాలి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వల్ల ఇంకొకరికి ఎఫెక్ట్ అయితే అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఇంకా అది యాక్సెప్ట్ కాదు మన ఇండియాలో. అండ్ ఇంకోటి ఏంటంటే, అతను ఇప్పుడు చేసిన కమెంట్స్ కూడా ఫుల్ వల్గర్గా కొంచెం లైక్ క్రింజ్ టైప్లో చేశారు. అది దేని గురించి అంటే, ఇప్పుడు అతను చేసిన 2 కామెంట్స్ వల్ల అతను మొత్తం కంట్రీ అంతా ఫేమస్ అయినా అతను ఇప్పుడు లైఫ్ స్టైల్ అయిపోయిందంటే అప్ అండ్ డౌన్ టైప్లో అయిపోయింది. దానివల్ల ఏంటంటే, లైక్ మీ పేరెంట్స్ ప్రైవేట్ ఇంటిమసీ టైంలో ఉండేటప్పుడు మీరు దాన్ని రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ చూస్తారా, లేదా మీరు అంత జాయిన్ అయ్యి అది ఆపేస్తారా? అండ్ ఇంకోటి ఏంటంటే, ఏదో 2 crores ఇస్తామని చెప్పి ఒక థింగ్ అది చెప్పడానికి కూడా మాట రావట్లేదు. ఎందుకంటే చిన్న పెద్ద చూస్తారు కాబట్టి ఒక వీడియో అనేది. అండ్ ఏంటంటే, ఈ స్టేట్మెంట్ వల్ల ఎక్కడికెక్కడ మొత్తం ఆన్లైన్ మొత్తం లైక్ న్యూస్ ఛానల్స్తో సహా పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ అన్నీ వైరల్ అయ్యాయి. రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గారు, యూబిటీ మినిస్టర్ చౌదరి వాది గారు, అండ్ అంతెందుకు ఏంటి అస్సాం సీఎం ఏకంగా ట్విట్టర్లోనే ట్వీట్ చేశారు, హేమంత్ బసవ శర్మ గారు. అంటే మొత్తం ఇవి చేసిన దానికి లైక్ ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఎంతగా చేస్తారు ఆ థింగ్స్ అనేవి. ఎందుకంటే ఎంత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఒక లిమిట్ ఉంటుంది దానికి. ఏది మంచి ఏదో చెడో తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ పొజిషన్ ఉండే వ్యక్తి అతను మాట్లాడే ప్రతి ఒక్క మాట ఎంత వాల్యుబుల్ ఉండాలి. ఇలా కామెంట్స్ చేసిన వల్ల చాలామంది హర్ట్ అయ్యారు. అండ్ ఈ ఇండియాస్ గాట్ టాలెంట్ షో అనేది ఇప్పుడు ఏం ఫస్ట్ టైం కాదు. చాలా ప్రీవియస్ టైం నుంచి వాళ్ళు ఏంటంటే నార్త్ సౌత్ హేట్రెడ్ గురించి ట్విట్టర్, ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఎప్పటికప్పుడు ట్రోల్స్ జరుగుతున్నా సరే ఆ ఒక బియాండ్ లిమిట్ ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే ఇంకా లైక్ ఈ యొక్క థింగ్ జరిగిందో ఇంకా అప్పటి నుంచి ఈ సిచ్యువేషన్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఎంత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నా సరే దానికంటూ ఒక లిమిట్ ఉండాలి, దానికంటూ ఒక వాల్యూ ఉండాలి మనం చేసినది. ఎందుకంటే నార్మల్ పర్సన్స్ చేయడం వేరు అండ్ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉండి ఆఖరికి 2024లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ దగ్గర ఒక అవార్డు కూడా తీసుకున్నారు టాప్ క్రియేటర్ గురించి. సో అవి తీసుకుని ఒక నార్మల్ వ్యక్తి చేసేదానికి ఇతను చేసేదానికి తేడా ఏంటి? అండ్ ఈ ఇండియాస్ గోట్ టాలెంట్ ఇదేం ఫస్ట్ టైం కదా, ఆల్రెడీ ప్రీవియస్ చాలాసారి ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయ్యి రీసెంట్గా ఎప్పుడైతే ఇది అయిందో ముంబైలో, ఆఖరికి అస్సాంలో, అలాగే మహారాష్ట్రలో చాలా కంప్లైంట్స్ ఇతని మీద ఇప్పుడు రణ్వీర్ అల్బాది మీద ఏంటంటే, ఈ యొక్క ఇండియాస్ గాట్ టాలెంట్ అనే షో అనేది ఎక్కడైతే జరిగిందో ఆల్రెడీ పోలీసులు అక్కడికి వెళ్ళడం జరిగింది, అన్ని చూడడం జరిగింది. ఆల్రెడీ ఎవరైతే ఈ రణ్వీర్ అల్బాది ఉన్నారో అతని దగ్గరికి వెళ్ళడం జరిగింది, అతను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇవన్నీ ఇప్పటి నుంచే కాదు, ముందు ప్రీవియస్ చాలా టైమ్స్ నోటీస్ చేశారు. అండ్ బట్ థింగ్ ఏంటంటే, ఎక్కడి వరకు ఫ్రీడమ్ ఉండదు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది అది రోజు రోజుకి ఇలా మారడం అనేది అంత కరెక్ట్ కాదు. అండ్ ఒకటి ఏంటంటే, ఎందుకంటే రీసెంట్గా ఆల్రెడీ ఒక ఇష్యూ కూడా జరిగింది లైక్ ఫాదర్ అండ్ డాటర్ మీద. బట్ రోజు రోజుకి ఇలాంటి విషయాలు అవుతున్న కొద్దీ లైక్ మన స్టెబిలిటీ ఎలా ఉంటుంది అవి. ఎందుకంటే ఒకరితో మాట్లాడే వ్యక్తి కాదు ఇతను. అలాంటిది ఇన్ఫ్లుయెన్స్ చేసేసి లైక్ చేసే ఒక స్టేజ్లో ఉండే అతను ఇక నచ్చినట్టు కమెంట్ చేస్తూ, అది కూడా అతని మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉందనేది. ఎందుకంటే ఒక మాట మనం మాట్లాడినప్పుడు వాల్యుబుల్ ఒక పర్సన్ స్టేజ్ ఒక లైక్ ఆ లెవెల్లో ఉండేటప్పుడు ఒకరు మాట్లాడితే ఇతని వల్ల ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఎందుకంటే చాలామంది ఇతను చేసేవంతా స్పిరిచువాలిటీ, మోటివేషను, ఫిట్నెస్, అది లైక్ ఆఖరికి ఇస్రో సైంటిస్ట్తో కూడా చేశారంటే అర్థం చేసుకోవచ్చు, మన సినిమా యాక్టర్స్తో సహా. ఆఖరికి లైక్ ఇతనిది టైప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందో, లైక్ ఆ ఒక్క పాడ్కాస్ట్ లెవెల్ అంత రీచ్లో ఉన్నప్పుడు అతను మాట్లాడడం కరెక్ట్ కదా. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.